నమస్కారం కామిక్ ఫ్యాన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మ్యాసివ్ బ్యాటిల్ గురించి. ఒకవైపు సైడ్ కిక్స్ నుంచి లెజెండ్స్ గా మారిన టీ టైటాన్స్, ఇంకోవైపు మ్యూటెంట్స్ పవర్ వర్సెస్ ఎక్స్-మెన్. ఈ ఇద్దరు తలపడితే ఎవరి స్ట్రాటజీ గెలుస్తుంది? ప్రతి హీరో యొక్క డీటెయిల్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఇంకా వీక్నెసెస్ ని ఈరోజు చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం టీన్ టైటాన్స్ టీం గురించి చూద్దాం. ఇందులో ఎవరెవరు ఉంటారంటే, మొదటిగా నైట్ వింగ్ ది టాక్టీషియన్. ఇతను ఆర్జిన్ గురించి చెప్పాలంటే సర్కస్ లో ఫ్లయింగ్ గ్రేసన్స్ ఫ్యామిలీలో పుట్టాడు. పేరెంట్స్ చనిపోయాక బ్యాట్మెన్ దగ్గర రాబిన్ గా పెరిగి తర్వాత నైట్ వింగ్ గా మారిన ఫస్ట్ సైడ్ కి. పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ఇతను ఒక పీక్ హ్యూమన్ అథ్లెటిసియం, మాస్టర్ అక్రోబాట్ ఇంకా మార్షియల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. ఇతని ఫేస్ గురించి చెప్పాలంటే బ్యాట్మెన్ చాలాసార్లు సర్ప్రైజ్ చేశాడు. టైటాన్స్ కి మెయిన్ బ్రెయిన్ వీడే. ఇతని స్ట్రెంత్ గురించి చెప్పాలంటే ఇతను ఒక టాక్టికల్ జీనియస్. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలడు. ఇతని వీక్నెస్ గురించి చెప్పాలంటే నో సూపర్ పవర్స్. ఇతని దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. ఇతను ఒక నార్మల్ హ్యూమన్ మాత్రమే. సో బుల్లెట్లు తగిలితే చనిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి రావెన్ అలియాస్ రాచెల్ రోడ్ ది డార్క్ మిస్టేక్. ఈమె ఆర్జిన్ గురించి చెప్పాలంటే డిమాన్ క్రింగ్ ట్రైగన్ ఇంకా హ్యూమన్ మదర్ కి పుట్టిన అమ్మాయే ఈ రావెన్. ఈ రావెన్ యొక్క పవర్స్ గురించి చెప్పాలంటే రావెన్ దగ్గర సోల్ సెల్ఫ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, టెలికినెసిస్ ఇంకా డార్క్నెస్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉన్నాయి. ఈ రావెన్ ఫీట్స్ గురించి చూస్తే ట్రైగన్ లాంటి కాస్మిక్ డిమాన్ ని కొట్టింది. రావెన్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే అన్లిమిటెడ్ మ్యాజిక్ పవర్. రావెన్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఎమోషన్స్. కోపం వస్తే తన తండ్రి ట్రైగన్ తనని కంట్రోల్ చేస్తాడు. ఈ టీమ్ లో థర్డ్ పర్సన్ వచ్చేసి స్టార్ ఫైర్ ది ఏలియన్ ట్యాగ్. ఈ స్టార్ ఫైర్ యొక్క ఆర్జిన్ గురించి చెప్పాలంటే టామరన్ ప్లానెట్ కి చెందిన ప్రిన్సెస్ ఈ స్టార్ ఫైర్. ఎక్స్పెరిమెంట్ వల్ల ఈ స్టార్ ఫైర్ కి సూపర్ పవర్స్ వచ్చాయి. ఈ స్టార్ ఫైర్ యొక్క పవర్స్ గురించి చెప్పాలంటే ఈ స్టార్ ఫైర్ దగ్గర సూపర్ స్ట్రెంత్, ఫ్లైట్ ఇంకా స్టార్ బుల్స్ అలియాస్ ఎనర్జీ బీన్స్ ఉన్నాయి. ఈ స్టార్ ఫైర్ యొక్క ఫేస్ గురించి చూస్తే వండర్ ఉమెన్ తో తలబడి నిలబడే దమ్ము ఈ స్టార్ ఫైర్ కి ఉంది. ఈ స్టార్ ఫైర్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ఎనర్జీ అబ్జర్ప్షన్ అండ్ రా పవర్. ఈ స్టార్ ఫైర్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఎమోషన్స్ కంట్రోల్ తప్పితే లాజిక్ మారిపోతుంది. యూవీ రేస్ లేకపోతే పవర్ తగ్గిపోద్ది. నెక్స్ట్ నెంబర్ 4 సైబర్ విక్టర్ స్టోన్ ది టెక్ గాడ్. ఇతని ఆర్జిన్ గురించి చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ వల్ల బాడీ పోతే మదర్ బాక్స్ టెక్ తో తన ఫాదర్ తనని హాఫ్ రోబోట్ గా మార్చాడు. ఇతని పవర్స్ గురించి చెప్పాలంటే టెక్నోపతి, హ్యాకింగ్, సోనిక్ కెనాన్ ఇంకా టెలిపోర్టేషన్. ఇతని ఫీట్స్ గురించి చూస్తే లిటరల్ గా వరల్డ్ లో మొత్తం ఉన్న ఇంటర్నెట్ ని హ్యాక్ చేయగలడు. ఇతని స్ట్రెంత్ గురించి చెప్పాలంటే వర్సిలిటీ, టెక్నాలజీ ఇంకా ఇన్ఫర్మేషన్. ఇతని వీక్నెస్ గురించి చెప్పాలంటే ఈఎంపీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. ఈఎంపీ బ్లాస్ట్ ఇంకా వైరసెస్ ఈ సైబర్ యొక్క మెయిన్ వీక్నెస్. నెక్స్ట్ ఫిఫ్త్ మెంబర్ వచ్చేసి బీస్ట్ బాయ్ అలియాస్ గార్ఫిల్ లోగన్ ది షేప్ షిఫ్టర్. ఇతని ఆర్జిన్ గురించి చూస్తే ఒక రేర్ డిసీజ్ వల్ల గ్రీన్ కలర్ లోకి మారి అనిమల్స్ గా మారే పవర్ ఇతనికి వచ్చింది. ఇతని పవర్స్ గురించి చెప్పాలంటే అనిమల్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ డైనోసార్ నుంచి డ్రాగన్ దాకా ఏ అనిమల్ గా అయినా ఇతను మారగలడు. ఇతని ఫేస్ గురించి చెప్పాలంటే మల్టిపుల్ అనిమల్స్ గా సెకండ్స్ లో మారి ఫైట్ చేయగలడు. ఈ బీస్ట్ బాయ్ యొక్క స్ట్రెంత్ గురించి చెప్పాలంటే హై అన్ప్రెడిక్టబిలిటీ. ఇతని వీక్నెస్ గురించి చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ అండ్ ఫోకస్. కొంచెం స్టైలిష్ గా ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం టీమ్ 2 అయిన ఎక్స్-మెన్ గురించి చూద్దాం. ఇందులో ఎవరెవరు ఉంటారో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా సిక్లోప్స్ అలియాస్ స్కాట్ సమ్మర్. ఇతను ఒక ది ఫీల్డ్ లీడర్. ఇతని ఆర్జిన్ గురించి చెప్పాలంటే ఒక ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్ నుంచి బతికి మ్యూటెంటెడ్ పవర్స్ ఆప్టిక్ బ్లాస్ట్ తోడయి సిప్లోస్ గా మారాడు. ఇతని పవర్స్ గురించి చెప్పాలంటే ఐస్ నుంచి ఆప్టిక్ బ్లాస్ట్ ప్యూర్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇతని ఫీట్స్ గురించి చూస్తే ఒక షాట్ తో మౌంటైన్ ని పడగొట్టాడు. ఇతని స్ట్రెంత్ గురించి చూస్తే మాస్టర్ స్ట్రాటజీ, టీమ్ ని ఆర్మీలాగా లీడ్ చేస్తాడు. ఇతని వీక్నెసెస్ గురించి చూస్తే విషర్ లేకపోతే పవర్ ని కంట్రోల్ చేయగలడు. నెక్స్ట్ నెంబర్ 2 జీన్ గ్రే ది ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఈ జీన్ గ్రే యొక్క ఆర్జిన్ గురించి చూస్తే చైల్డ్హుడ్ ట్రామా వల్ల తన టెలిపతిక్ పవర్స్ బయటకు వచ్చాయి. ఈమె పవర్స్ గురించి చెప్పాలంటే ఈమె దగ్గర టెలిపతి, మైండ్ రీడింగ్ అండ్ టెలికినెసిస్ పవర్స్ ఉన్నాయి. ఈమె ఫీట్స్ గురించి చూస్తే ఫియోనిక్స్ ఫోర్స్ ఉంటే యూనివర్స్ ని నాశనం చేయగలదు. ఈమె స్ట్రెంత్ గురించి చూస్తే స్ట్రాంగెస్ట్ మైండ్ ఇన్ ది వరల్డ్. ఈమె వీక్నెస్ ఏంటంటే మెంటల్ ఇన్స్టానబిలిటీ. మైండ్ పైన ప్రెజర్ ఎక్కువైతే పిచ్చెక్కిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 3 వోల్వరిన్ అలియాస్ లోగన్ ది అనిమల్. ఈ వోల్వరిన్ యొక్క ఆర్జిన్ గురించి చెప్పాలంటే వెపనిక్స్ ప్రోగ్రామ్ లో ఇతని స్కెల్టన్ పైన అడ్మాంటియం మెటల్ వేశారు. ఇతని పవర్స్ గురించి చెప్పాలంటే హీలింగ్ ఫ్యాక్టర్స్, సూపర్ సెన్సెస్ ఇంకా మెటల్ క్లాస్ ఉన్నాయి.
ఇతని ఫీస్ గురించి చూస్తే హల్కుతోనే ఫైట్ చేశాడు. ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే లిటరల్ గా చావు లేదు, ఇమ్మోర్టల్, అన్స్టాపబుల్ బ్యారర్. ఇతని వీక్నెస్ ఏంటంటే మ్యాగ్నెట్, స్కెల్టన్ మెటల్ కాబట్టి మ్యాగ్నెట్ లాంటి వాళ్ళు ఇతన్ని ఫుట్బాల్ ఆడుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 4 స్టోన్ ది వెదర్ క్వీన్. ఈమె ఆర్జిన్ గురించి చెప్పాలంటే ఆఫ్రికా నుంచి వచ్చిన ఒమేగా లెవెల్ మ్యూటెంట్. నేచరే ఈమెకి మెయిన్ వెపన్. ఈమె పవర్స్ గురించి చెప్పాలంటే లైట్నింగ్, బ్లిజార్డ్, సునామీ ఏదైనా సృష్టించగలదు. ఎయిర్ ప్రెజర్ ని పెంచి ఎనిమిస్ ని ఆక్సిజన్ లేకుండా చంపగలదు. ఈమె స్ట్రెంత్ గురించి చూస్తే దూరం నుంచి మొత్తం టైటాన్స్ టీమ్ ని బ్లాక్ చేస్తుంది. ఈమె వీక్నెస్ ఏంటంటే చిన్న రూమ్ లో బంధిస్తే భయంతో పవర్స్ కంట్రోల్ తప్పిపోతాయి. నెక్స్ట్ నెంబర్ 5 బీస్ట్ ది ఇంటెలెక్చువల్ బీస్ట్. ఈ బీస్ట్ యొక్క ఆర్జిన్ గురించి చెప్పాలంటే మ్యూటెంట్ సైంటిస్ట్. తన మ్యూటేషన్ తగ్గించుకోవడానికి సీరం వాడి బ్లూ కలర్ బీస్ట్ లాగా మారాడు. ఇతని పవర్స్ గురించి చెప్పాలంటే సూపర్ హ్యూమన్ అజిలిటీ, స్ట్రెంగ్త్, ఇంకా 7 PhDs ఉన్న బ్రెయిన్. ఇతని స్ట్రెంగ్త్ ఏంటంటే సైంటిఫిక్ స్ట్రాటజీ. కాంపాక్ట్ మధ్యలో కొత్త గ్యాచెస్ సృష్టించగలడు. ఇతని వీక్నెస్ ఏంటంటే తన హ్యూమన్ సైడ్ ఇంకా అనిమల్ సైడ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అవుతాడు. ఇప్పుడు మనం అసలైన బ్యాటిల్ గురించి చూద్దాం, ది గ్రాండ్ బ్యాటిల్. ఈ 2 టీమ్స్ కి బ్యాటిల్ జరిగితే ఏ టీం విన్ అవుతుంది? ఈ బ్యాటిల్ ని మనం 3 సినారియోస్ లో చూద్దాం. సినారియో 1 ది స్ట్రాటజీ. నైట్ వింగ్ ఇంకా సిక్లోప్స్ మధ్యలో జరిగే బ్యాటిల్ చెస్ గేమ్ లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నైట్ వింగ్ ఆక్రోబాటిక్ మూవ్స్ తో తప్పించుకుంటాడు, కానీ సిక్లోప్స్ టీమ్ కోఆర్డినేషన్ మిలిటరీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్మెన్ కి కొంచెం ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ సినారియో 2 ది మ్యాజిక్ వర్సెస్ టెలిపతి. రావెన్ వర్సెస్ జీన్ గ్రే. జీన్ రావెన్ మైండ్ ని రీడ్ చేస్తే రావెన్ లోపల ఉన్న ట్రైగర్ ని చూసి పిచ్చెక్కిపోతుంది. కానీ రావెన్ మ్యాజిక్ జీన్ గ్రే టెలిపతిని బ్రేక్ చేయొచ్చు. ఇది ఒక డ్రా అని చెప్పొచ్చు. ఈ సినారియో డ్రా అవుతుంది. నెక్స్ట్ సినారియో 3 టోటల్ వార్. స్ట్రామ్ లైటింగ్ బ్లాస్ట్ చేస్తే టార్ఫర్ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది. వోల్వరిన్ బీస్ట్ బాయ్ ని కొట్టడానికి వెళ్తే బీస్ట్ బాయ్ టీరెక్స్ గా మారి వోల్వరిన్ ని నలిపేయగలడు. కానీ సైబర్గ్ వోల్వరిన్ మెటల్ స్కెల్టన్ ని హ్యాక్ చేయలేడు. ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే డీటెయిల్ గా చూస్తే ఈ 2 టీమ్స్ లో ఎక్స్మెన్ విన్ అవ్వడానికి 50 to 45% ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటంటే ఎక్స్మెన్ దగ్గర ఉన్న ఒమేగా లెవెల్ మ్యూటెంట్స్ లైక్ స్టార్మ్ అండ్ జీన్. రావెన్ ఒక్కతే టైటన్స్ ని కాపాడాలి, కానీ స్ట్రామ్ ఇంకా సిక్లోప్స్ కంబైన్ అటాక్స్ ముందు టైటన్స్ కొంచెం కంట్రోల్ తప్పుతారు. సో ఇది భయ్య టోటల్ డీటెయిల్డ్ వీడియో ఆఫ్ టీమ్ టైటాన్ వర్సెస్ ఎక్స్మెన్ టీమ్ గురించి. మీరేమనుకుంటున్నారు? నైట్ వింగ్ స్ట్రాటజీ టైటన్స్ ని గెలిపిస్తుందా? కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.